మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలోని మాదాపురం గ్రామ శివార్లో గలనటువంటి తూర్పు తండాలో ఉన్నాము. ఇక్కడ ఒక సర్పంచ్ పదవి వల్ల ఒక మనిషి చనిపోయాడు. అసలు సర్పంచ్ పదవి వల్ల ఒక మనిషి చనిపోయాడంటే అది ఎలానో మీరు అనుకుంటారు. అసలు ఏం జరిగిందంటే సర్పంచ్ భర్త అయినటువంటి ఇక్కడ ఈ తూర్పు తండాకి సర్పంచ్ అయినటువంటి అజ్మీర్ సరిత భర్త కృష్ణనాయక్ గారు తన వైఫ్ తను సర్పంచ్ పదవికాలంలో ఉన్నప్పుడు ఇక్కడ గ్రామ అభివృద్ధికి చాలా పనులు కొరకు తను అప్పు చేయడం జరిగింది. స్థానికంగా కొందరి విలేజ్లో కానీ బయట అప్పులు చేయడం వల్ల అప్పుల వాళ్ళ బాధ తట్టుకోలేక ఇంటి మీదకి వచ్చి గొడవ చేయడం వల్ల అప్పుల బాధ తట్టుకోలేక తను మనస్తాపానికి చెంది మనోవేదనతో తను గత 1వ తారీఖు రోజు తను ఆకస్మికంగా గుండెపోటుతో మరణించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు గ్రామస్తులు మరియు బంధువులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కృష్ణనాయక్ గారి భార్యతో ఉన్నాము. తన భార్యని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తను ఎందుకు ఆందోళనతో గుండెపోటుతో మరణించాడో. అమ్మ నమస్కారం, మీ పేరు? సరిత. ఏమైందమ్మా? అప్పులు బాధ తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చింది. బయట నుంచి అప్పులు తీసుకొచ్చి సీసీ రోడ్లన్నీ వేయించాం. సరైన కాలంలో బిల్లులు రాక మానసిక ఒత్తిడి, అప్పులు రోజు ఇంటి మీదకి వచ్చి రావడం, టెన్షన్తో మానసిక ఒత్తిడితో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అంటే లాస్ట్ టర్మ్లో మీరు సర్పంచ్ కదా? 5 సంవత్సరాలు ఏకగ్రీవ సర్పంచ్. మేము ఏకగ్రీవం అయితే 15 లక్షలు ఇస్తామని చెప్పారు, కానీ రాలే, ఏ డబ్బులు అసలు రాలే. అంటే గత ప్రభుత్వంలో మీరు ఏకగ్రీవంగా సర్పంచ్ అయితే మీకు ఏకగ్రీవ సర్పంచ్ కానీ 15 లక్షల మంది గ్రామ పంచాయతీ పరిధికి రావాలి. అవి పనులకు కొరకు వచ్చిన ఫండ్ రాలేదా? రాలేదు, ఏ ఫండ్ రాలేదు. సకాలంలో బిల్లులు రాలేదు. బయట నుంచి అప్పులు తీసుకొచ్చి పెట్టాం. అప్పుల వల్ల బాధలు తట్టుకోలేక మానసిక ఒత్తిడితో హార్ట్ స్ట్రోక్ వచ్చి. ఎప్పుడు జరిగిందమ్మా ఇది? 1వ తారీఖు. ఎంతమంది పిల్లలు? 2. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళ బంధువులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వాళ్ళ అమ్మ ప్రస్తుతం మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీ పేరు? సురోజ సార్. ఏమైందమ్మా, ఎలా చనిపోయారు మీ అబ్బాయి? రోడ్ ఇప్పించిండ్రు, రోడ్ది బిల్లు రాలే సార్. బిల్లు రాలే, హార్ట్ అటాక్ వచ్చి అపోలు వచ్చి ఇంట్లో గోలా చేసిండ్రు. అంటే మీకు ముందు చెప్పాడమ్మా ఇట్లా జరుగుతుంది, అప్పుల వాళ్ళు వస్తున్నారు ఇట్లా చెప్పాడు. మేము చూస్తున్నాం కదా సార్, ఇట్లనే అందరు వచ్చి బాగా అప్పులు ఇచ్చేది తీస్తాను. అయితే హార్ట్ అటాక్ వచ్చింది. అంటే ముందు మీ దృష్టి తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళతోని అప్పులు గురించి మాట్లాడినప్పుడు కూడా మనం కట్టుకుందాము, చేద్దాము, ఇలాంటి మానసిక ఆందోళన చెందొద్దని మీరు తనకు భరోసా కల్పించారా? ఈ బిల్లు వస్తే అందరికి ఇచ్చేస్తామని అనుకున్నాం. ఏకోగిరి నిలబడ్డప్పుడు 15 లక్షలు ఇస్తామని అన్నాడు. 6 రూపాయలు రాలే, ఇటు బిల్లుది రాలే. అప్పు తీసుకోవచ్చి పెట్టిండు. ఇటు జమ్మే భూమి అమ్మిండు, ఒక 25 గుంట అక్రమ భూమి ఉంటే అమ్ముకున్నాడు. మళ్ళీ అప్పులు ఆగుతాంలే, ఇంటి మీద వచ్చి గోల చేస్తారు, ఇది అది అంటే నిన్న సర్పంచ్ మొత్తం అమ్ముకున్నాడు. ఏం లేవు, ఒక పిల్ల, ఒక కొడుకు, ఒక బిడ్డ. మనతో పాటు కృష్ణ గారి చెల్లెలు ఉన్నారు. తనను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీని గురించి. అమ్మ నమస్తే, ఎలా జరిగింది, అసలు ఎప్పుడు జరిగింది? సర్పంచ్గా మా అన్నయ్య నిల్చొని అన్ని రోడ్డు కాంట్రాక్టు, ఇక పట్టణానికి ఉంటాయి కదా అభివృద్ధులు, టెంపుల్స్ అవన్నీ కట్టించిండు. అన్నీ బయట నుంచే తీసుకువచ్చి కట్టిండు. ఆ బిల్లులు వస్తే కడతా అని ధైర్యంతో అన్నీ తెచ్చి కట్టిండు. ఆ బిల్లులు ఆగిపోయినాయి, ఏ డబ్బులు రాలేదు. అప్పులందరూ ఇంటి మీదకి వచ్చి గోల చేస్తూ ఉంటే ఇక మానసిక ఒత్తిడితో హార్ట్ అటాక్ వచ్చింది. అంటే ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? అంటే తను చేసిన పనులకి బిల్లులు రానప్పుడు, అప్పులు వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మీరు తనకు మానసికంగా కానీ చేద్దాము, మేము ఉన్నామని చెప్పేసి మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఏం చెప్పారు? ధైర్యం చెప్పాము, కడదాము అన్నయ్య వస్తే కడదాము అని ధైర్యం చెప్పాము. ఆయన కూడా కొంచెం మానసికంగానే
అంటే అప్పులు అంటే ఇక్కడ విలేజ్ లోనే చేశారా బయట నుంచి ఏమైనా తీసుకురావడం అంటే బ్యాంకుల నుంచి కానీ? బ్యాంక్ నుంచి బయట నుంచే ఫ్రెండ్ సర్కిల్స్ లో చుట్టాల సర్కిల్స్ లో. అంటే వాళ్ళు ఏమన్నారు ఇంటికి వచ్చేసి? ఇక ఇవ్వాలనే గోల. ఇక ఇన్ని రోజులైంది కదా, 5 సంవత్సరాలు అయింది కదా, బిల్లులు వస్తలేవు. బిల్లు వస్తాయో రాకుంటే నా డబ్బులు నాకు ఇవ్వాలి అని అప్పులు వచ్చి చెప్తారు. సార్ ఇన్ని రోజులు ఆగినాము మేము, 5 సంవత్సరం అవుతుంది అని గోలా చేసిండ్రు, టాక్సర్ పెట్టిండ్రు బాగా. స్థానిక గ్రామస్తులు కూడా మనతో పాటు ఉన్నారు. గ్రామస్తులు మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి, ఏం జరిగింది? అదే అప్పుల పాలైండు సార్. సర్పంచ్ గా నించున్నాడు, 5 సంవత్సరాలు చేసిండు, రోడ్లు పెట్టించిండు, బాగానే ఎకరం భూమి అమ్మిండు. ఆ డబ్బులకి సరిపోలేక అప్పులు తీసుకున్నాడు. అందరు చుట్టాలలో ఇచ్చారు, బయట తీసుకున్నారు. తీసుకున్నా కూడా అప్పులు ఆగట్లే. ఎన్ని రోజులు ఆగినాం, మేము ఆగలేం. మా డబ్బులు మాకు కావాలి, మేము కష్టపడి సంపాదించిన డబ్బులు. ఇప్పుడు ఇవాళ బిల్లు వస్తుంది, రేపు బిల్లు వస్తుంది అని అన్నారు. మేము ఆగమని అప్పుల వచ్చి గొడవ పెట్టుకున్నారు సార్. అంటే బిల్లులు రానప్పుడు కూడా పై అధికారులకు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ మీరు బిల్లులు ఖచ్చితంగా వస్తాయి కదా పనులకి, వాటి గురించి వెళ్ళి అడిగే ప్రయత్నం వెయిట్ చేసినాం సార్. ఆయన వెయిట్ చేసినప్పుడు మేము చేయం కదా. అంటే అధికారులు ఏమన్నారు వాటి బిల్లుల కోసం వెళ్ళినప్పుడు? వస్తాయి అన్నారు, టైం పట్టిద్ది, వస్తాయి అన్నారు సార్. అయినా కూడా మేము ఆగం. వాళ్ళు ఎప్పుడు వేస్తారో, ఇంకా 10 సంవత్సరాల దాకా వేస్తారేమో, అప్పుడు దాకా మేము ఆగం అని అప్పులు చేస్తే స్ట్రోక్ వచ్చి చచ్చిపోయింది సార్. అంటే ఏంటిదమ్మా సర్పంచ్ చెక్ పవర్ పోయింది కదా, ఇక మళ్ళీ సర్పంచ్ పోయింది, చెక్ పవర్ పోయింది, ఇక రాదనుకుని ఆ పోలు ఆగలేరు. ఇక మనతో పాటు స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు కూడా మనతో పాటు ఉన్నారు. ఒక గ్రామస్తుని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. మీ పేరేంటండి? నా పేరు ఈశ్వర్ అండి. ఈశ్వర్ గారు చెప్పండి, అసలు ఏం జరిగింది? అంటే బంధువులు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అంటున్నారు కదా, అప్పుల బాధ వల్ల సర్పంచ్ పదవికాలంలో ఉన్నప్పుడు నేను గ్రామ అభివృద్ధి కొరకు చాలా పాటుపడి అప్పులు చేయడం వల్ల వాళ్ళ అప్పుల బాధతో అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వస్తే మానసిక ఆందోళనతో తను గుండెపోటుతో మృతి చెందారని చెప్పేసి వాళ్ళ బంధువులు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది మీరు గ్రామస్తులుగా మీరు చెప్పండి. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ దగ్గర నుంచి మనకు వర్క్ పెండింగ్లన్నీ వర్క్ ఉన్న తీసుకొని చేసుకొని అప్పులు చేసుకొని బయట నుంచి తీసుకొచ్చి గ్రామానికి అభివృద్ధి చెందాలని చెప్పేసి అన్ని విధాలుగా ఆయన పని చేసుకుంటూ వచ్చిండు. అంటే బయట నుంచి మనకు బిల్లులు రాకపోయినా బయట నుంచి అమౌంట్ తీసుకొచ్చి ఆ అప్పులను తీసుకొచ్చి గ్రామానికి అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోయారు. అదే టైంలో మళ్ళీ ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ పదవి పోయిన తర్వాత మానవానందనకి చెందేసి ఆయన ఏంటంటే అప్పుల వాళ్ళు మళ్ళీ వచ్చేసి మీ పదవి వెళ్ళిపోయినది కదా, మళ్ళీ టీఆర్ఎస్ బిల్లులు నాకు రావు, మీరు ఎలాగైనా మాకు అప్పు కట్టాల్సిందని చెప్పేస్తే మధ్యలో ఒకసారి ఎకరం భూమి అమ్మేసి కొంతమందికి సెట్ చేసుకున్నారు. మళ్ళీ మిగతా వాళ్ళకు సెట్ చేసుకోవడానికి ఆయనకు అనుకూలంగా లేకపోతే అదే ఆవేదనలో చెందేసి ఆయన బాధపడుతూ దాదాపు 3 నెలల నుంచి అదే ఆలోచనలో ఉండి మన బంధువులు కూడా మనకు ఈ చేయకపోవడం వల్ల ఆయనకు మనస్తత్వంగా చేసుకొని ఆయన ఆన్ ది స్పాట్లో నైట్కే ఆటోమేటిక్గా మనకి ఏమీ అర్థం కాకుండా ఆయన ఆవేదన చెందేసి స్పాట్ డెడ్ అయిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి. ఇక స్థానిక గ్రామస్తుడైనటువంటి ఈశ్వర్ చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వంలో తన భార్య సర్పంచ్గా అయినప్పుడు కొన్ని బిల్లుల కొరకు అంటే గ్రామ అభివృద్ధి కొరకు కొన్ని పనులు చేసినప్పుడు అప్పులు చేసినప్పుడు ఆ బిల్లులు రాకపోవడంతో మరియు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బిల్లులు ఎవరైతే అప్పులు ఇచ్చారో వారి ఇంటి వద్దకు వచ్చి ఆ బిల్లులు మీకు రావు, ఎందుకంటే మీకు పదవీ కాలం లేదు, ఆల్రెడీ ఒక కొత్త గవర్నమెంట్ వచ్చింది, మీ గవర్నమెంట్ వెళ్ళిపోయింది, అవి ఎలాగైనా రావు, మీరు ఖచ్చితంగా నా అప్పుకు నాకు ఏదైతే అప్పు పడ్డారో ఆ పైసలు నాకు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఇంటి ముందరకు వచ్చి గొడవ చేయడం వల్ల తన మానసిక ఆందోళన చెంది చనిపోయారు అని చెప్పేసి ఇక్కడ ఈశ్వర్ గారు అన్నారు. ప్రస్తుతం మనతో పాటు మరొకరు ఉన్నారు, వారిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం అండి. సార్ నమస్తే. చెప్పండి. కృష్ణ నాయక్ గారు వాళ్ళ ఆవిడ మిస్సెస్ సర్పంచ్. ఇప్పుడు ఈయన సర్పంచ్ బాధ్యతలు ఈయన తీసుకొని విలేజ్ అతను సర్పంచ్గా నిలబడ్డాడు కాబట్టి ఆ గ్రామ విలేజ్ డెవలప్ కోసం పనులు చేయించారు. పనులు చేయించి ఆయన ఉన్న ఎకరం భూమి కూడా అమ్ముకున్నారు. ఆ డబ్బులు సరిపోకపోతే బయట నుంచి అప్పులు తీసుకొచ్చారు, ఒక 50-60 లక్షలు అప్పులు తీసుకొచ్చినా సరే ఇప్పుడు గవర్నమెంట్ ఇంతకుముందు మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది, మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయింది కాబట్టి పదవీ కాలం పోయింది, నీ టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందిరా బాబు, మేము నీ పదవీ కాలం పోయి ఇప్పుడు 5-6 నెలలు అవుతుంది, మరి డబ్బులు ఇప్పుడు దాకా రావట్లేవు, ఎప్పుడు కడతావు ఏందని
వాళ్ళు అప్పులలో ఇంటి మీద వచ్చి ఆయనకు ఒత్తిడి పెట్టేసరికి ఆయన మానసిక వేదనతోటి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు సార్. సర్పంచ్ పథకాలలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక ఎలా చేసిన అప్పులకు ఎలా కట్టాలనో మానసిక వేదనతో తను గుండెపోటుతో మరణించారని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయినా వాళ్ళ బంధువులైనా వాళ్ళు చెప్తున్నారు.